హలో అందరికీ. వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ ఇవ్వండి ప్లీజ్. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ సీతు మర్యాదగా వద్దు సార్, మేము ఒకవేళ ఆ గ్రూప్లో చేరాలి అనుకున్నప్పుడు మేమే వచ్చి మిమ్మల్ని తప్పకుండా అడుగుతాము అని మర్యాదగా చెప్పింది సీతు. అది విన్న సీనియర్‌కి బాగా కోపం వచ్చింది. "ఏయ్! ఏం మాట్లాడుతున్నావు?" అంటూ తను ఉన్న బెంచ్ మీద నుంచి దూకి సీతుకి దగ్గరగా వచ్చాడు. అంతలో ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అందరి చెవులు చీల్చి చెండాడేలా సౌండ్ చేస్తూ కాలేజ్‌లోకి ఎంటర్ అయింది. అందరూ ఆ సౌండ్ వచ్చిన వైపు చూశారు. ఆ బైక్‌పై వస్తున్న వ్యక్తిని చూడగానే అక్కడున్న అమ్మాయిలందరూ రామ్! రామ్! అంటూ నినాదాలు చేశారు. బైక్ దిగుతూనే ఒకతనిని వెంబడించడం మొదలుపెట్టాడు మన హీరో రామ్. ఆ కాలేజీలో పెద్ద రౌడీ. అప్పుడు మన హీరో గారు పెద్ద రౌడీలేండి. కాకపోతే ఒక చిన్న చేంజ్. మంచి రౌడీ. ఏ కమల్, ఏంట్రా ఒళ్ళు బలిసిందా? ఈ మధ్య కాలేజీలో ఏదేదో చేస్తున్నావట? నా చేతుల్లో ఈరోజు నీకు మూడిది అని అంటూనే అతనిని ఒక్క తన్ను తన్నాడు రామ్. ఆ దెబ్బకతను వెళ్లి ఫోర్స్‌గా కింద పడ్డాడు. కింద పడ్డ కమల్ రామ్‌తో, ఏయ్ రామ్, ఇది నాకు అమ్మాయికి మధ్యలో ఉన్న ప్రాబ్లం. మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అరిచాడు కమల్. అవును, అది మీ ఇద్దరి మధ్య ఉన్నంత వరకు మాత్రమే మీ ఇద్దరి ప్రాబ్లం. ఆమెకు ఇష్టం లేదని చెప్పినా గానీ ఆమెను బయటికి రమ్మని ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఆ అమ్మాయి ఫోటోలన్నీ తీసి ఆ అమ్మాయిని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఆ అమ్మాయిని నిజంగా ప్రేమించిన వాడివే అయితే ఆమెకి ఇష్టం లేని పని ఎందుకు చేయమంటావు? ఆమె ఫోటోలు అడ్డం పెట్టుకొని ఆమెను బెదిరిద్దాం అనుకుంటున్నావా అని కోపంగా అన్నాడు రామ్. కమల్ ఎంత ప్రాధేయపడుతున్నా రామ్ మాట వినిపించుకోకుండా అతనిని బాగా కొట్టాడు. అప్పుడే మొదటిసారిగా సీతు రామ్ని చూసింది. అతని ఫైటింగ్ స్టైల్ చూసి ఆమెకు చాలా భయమేసింది. ఇంతలో రామ్ ఫ్రెండ్ ఒకళ్ళు, మచా వాడిని వదిలిపెట్టకు, కుమ్మేయ్ అంటూ అతనిని ఇంకా ఎంకరేజ్ చేశారు. అక్కడ జరిగేదంతా చూసిన సీతుకి చాలా భయం వేసింది. ఒక పక్క ఫైటింగ్ జరుగుతోంది, ఇంకో పక్క ర్యాగింగ్ జరుగుతోంది. ఇదేంట్రా భగవంతుడా, ఇలాంటి కాలేజీలోకి తీసుకొచ్చి పడేశావు, ఈ కాలేజ్ ఏంటి ఇలా ఉంది అని చాలా భయపడిపోయింది సీతు. రామ్ కొట్టే దెబ్బలకి భరించలేక కమల్, అన్నా అన్న సారీ అన్నా సారీ, ఇంకెప్పుడు అమ్మాయిని నేర్పించను, అమ్మాయి జోలికి అస్సలు వెళ్ళను, నా ఫోన్లో ఉన్న ఫోటోలన్నీ ఇప్పుడే డిలీట్ చేస్తాను అంటూ దండం పెట్టి వేడుకున్నాడు కమల్. రామ్ అతని వైపు గర్వంగా చూసి అతని ముందు చెయ్యి చాపాడు. కమల్ తన పాకెట్లోంచి ఫోన్ తీసి రామ్ చేతిలో పెట్టాడు. వెంటనే రామ్ అతని ఫోన్లో ఉన్న ఫొటోస్ మొత్తం డిలీట్ చేసేసి ఫోన్ అతనికి ఇచ్చేశాడు. వెంటనే రామ్ తన ఫ్రెండ్కి కాల్ చేసి, అరే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇక రేపటి నుంచి మీ అక్కని కాలేజీకి ధైర్యంగా రమ్మని చెప్పు అని చెప్పాడు రామ్. కమల్ వైపు తిరిగి, మళ్ళీ ఒకసారి ఇట్లాంటి సీన్ రిపీట్ అయ్యిందో ఈసారి ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది, ఇంకోసారి అమ్మాయి చుట్టుపక్కల కూడా నువ్వు కనిపించకూడదు అని బెదిరించాడు రామ్. లేదు రామ్, నాకు బుద్ధొచ్చింది, ఈసారి ఆ అమ్మాయి జోలికి కాదు ఏ అమ్మాయి జోలికి వెళ్ళను అని అన్నాడు కమల్. అక్కడున్న అమ్మాయిలందరూ మరోసారి రామ్ రామ్ అంటూ అతనిని అభినందించారు. అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవడంతో ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతూ కాలేజీ గర్ల్స్ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. రామ్ నిజంగా సూపర్ కదా, ఎంత పెద్ద ప్రాబ్లం ఎంత ఈజీగా సాల్వ్ చేసేసాడు. పాపం ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు వెధవ. పాపం ఆ అమ్మాయి ఎంత టెన్షన్ పడి ఉంటుందో. రామ్ ఇంకో రెండు తగిలించి ఉండాల్సింది, వీడికి బుద్ధొచ్చుండేది అని తమలో తమే అనుకుంటూ వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ మాటలు మన హీరోయిన్ సీతు చెవిలో పడ్డాయి. అప్పుడు సీతుకు అర్థమైంది రామ్ కమల్ని ఎందుకు కొట్టాడో. అంతలో సీతు మంజు ఇద్దరూ నిలబడ్డ దగ్గరికి రామ్ వచ్చాడు. ఎందుకో తెలియదు కాని సీతు గుండె ఒక్కసారిగా ఫాస్ట్గా కొట్టుకుంది. రామ్ వాళ్ళిద్దరి వైపు చూసి, ఏంటి వీళ్ళు మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారా అని అడిగాడు. అతని మాటలు విని వాళ్ళిద్దరూ భయపడ్డారు. అంతలో అక్కడున్న సీనియర్స్ కల్పించుకొని, లేదు లేదు, మేం వాళ్ళని ర్యాగింగ్ ఏమి చేయడం లేదు, జస్ట్ కొత్తగా వచ్చారు కదా పరిచయం చేసుకుంటున్నాం అంతే, మీరు మీ క్లాసులకు వెళ్ళిపోండి అని వాళ్ళిద్దరిని పంపించేశారు సీనియర్స్. రామ్కి భయపడి వాళ్ళు మంజుని సీతుని వెళ్ళిపోమని చెప్పడంతో, అమ్మయ్య బతికిపోయాం
అనుకుంటూ అక్కడ్నుంచి సీతు చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళిపోయింది మంజు. కానీ సీతు మాత్రం తనకు తెలియకుండానే రామ్‌ని వెనక్కి తిరిగి చూసుకుంటూ మంజు వెనకాలే వెళ్ళింది. తొలి చూపులోనే ఆమెకు కలిగింది ప్రేమో కాదో ఆమెకైతే తెలియలేదు కానీ, ఆమె మనసులో ఏదో మూల అతన్ని ఆరాధించడం మొదలుపెట్టింది. ఒక రకంగా అది క్రష్ అని కూడా చెప్పచ్చు. ఆ రాత్రి సీతూ, మంజు ఇద్దరూ కాలేజ్ హాస్టల్‌లో ఉన్నారు. ఫస్ట్ డే వాళ్ళకి కాలేజీలో బాగానే గడిచింది. హాస్టల్‌లో వాళ్ళిద్దరూ తమ సామాన్లన్నీ సర్దుకుంటూ ఉండగా, ఇద్దరి ఫోన్లకి నోటిఫికేషన్ వచ్చింది. అదేంటి అని ఇద్దరూ తీసి చూశారు. ఉదయం కాలేజీలో రామ్ చేసిన ఫైట్ గురించి వాట్సాప్ గ్రూప్‌లో చర్చ నడుస్తోంది. అమ్మాయిలందరూ రామ్‌కి రకరకాల ఎమోజిలు పంపుతూనే ఉన్నారు. మంజు అతన్ని చూసి వావ్! సూపర్ ఉన్నాడు కదా రామ్. కానీ ఇతనిది ఏ బ్రాంచ్? రేపు అడిగి కనుక్కుందాం అని అన్నది. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరూ నిద్రపోవడానికి ఎవరి బెడ్ మీదకి వాళ్ళు వెళ్లారు. సీతుకి మాత్రం ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకున్నా, తెరిచినా రామే గుర్తొస్తున్నాడు. అతను స్టైల్‌గా ఫైట్ చేసే సీన్‌లు వన్ బై వన్ కనిపిస్తూనే ఉన్నాయి. అతని గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అంతలో ఏదో గుర్తొచ్చినట్లుగా సీతు ఒక్కసారిగా తనని తనే తిట్టుకుంది. నీకసలు బుద్ధి లేదు సీతూ. అనవసరమైన విషయాలన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ రామ్ అంటే అంత పిచ్చెందుకే నీకు? వద్దు సీతూ, ఇది తప్పు. నువ్వు వచ్చిన పని చూసుకో. నువ్విక్కడికి చదువుకోడానికొచ్చావు. ముందు ఆ పని చూడు అని ఆమె అంతరాత్మ ఆమెని హెచ్చరించింది. తల గట్టిగా విదిలించి, దుప్పటి వేసి, కళ్ళు గట్టిగా మూసుకొని, తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసింది సీతు. కానీ సడన్‌గా ఆమెకేదో గుర్తొచ్చింది. వెంటనే దుప్పటి బయటకు తీసి, అరే! ఒక విషయం మర్చిపోయాను. ఈరోజు సీనియర్స్ నుంచి రామ్ నన్ను కాపాడాడు కదా! అతనికి కనీసం ఒక థాంక్స్ కూడా చెప్పలేదు. అతనికి థాంక్స్ చెప్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించింది సీతు. ఆమెకు తెలియకుండానే ఆమె రామ్‌తో మాట్లాడే మార్గాలను అన్వేషిస్తోంది. నెక్స్ట్ డే మార్నింగ్ మంజు, సీతు ఎప్పటిలాగే కాలేజీకి వచ్చారు. అక్కడ సీనియర్స్ కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పారు. నిన్నటిలాగే ఆ సీనియర్స్ వీళ్ళిద్దరూ గుడ్ మార్నింగ్ చెప్పడంతో కొంచెం శాంతించారు. వాళ్ళని ర్యాగింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఈ విషయం రామ్‌కి తెలిస్తే ఏం చేస్తాడో అని భయపడి వాళ్ళని వెళ్ళిపోమని చేతులూపారు. అదే సమయంలో 3 కార్లు పెద్ద పెద్ద శబ్దం చేసుకుంటూ కాలేజ్ గ్రౌండ్‌లో ఆగాయి. మంజు, సీతు ఇద్దరూ ఆ వచ్చింది ఎవరా అని అటువైపు తిరిగి చూశారు. అక్కడ వాళ్ళకి రామ్ కాలేజీలోకొస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే సీతుకి తను అతనికి థాంక్స్ చెప్దామనుకున్న సంగతి గుర్తొచ్చింది. అతను కారు దిగి నడిచి వస్తూ ఉండగానే అతని మిగతా ఫ్రెండ్స్ కూడా మిగిలిన కార్లలోంచి దిగారు. అక్కడున్న అమ్మాయిలందరూ రామ్‌ని చుట్టుముట్టారు. కానీ రామ్ మాత్రం వాళ్ళెవరికీ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అక్కడ చాలా మంది గర్ల్స్ రామ్‌ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రామ్ వాళ్ళెవ్వరికీ ఆ అవకాశం ఇవ్వకపోవడంతో అతని పట్ల ఇంకా ఎక్కువ క్రష్ అవుతోంది. ఆ కాలేజీలోనే బాగా డబ్బున్న వాళ్ళలో రామ్ టాప్ 3లో ఉంటాడు. అది కూడా అమ్మాయిలు రామ్ పట్ల అట్రాక్షన్ పెంచుకోవడానికి ఒక కారణం. చాలామంది అమ్మాయిలు అతన్ని తమ బాయ్ ఫ్రెండ్‌గా మార్చుకోవాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే అతనికి చాలా డబ్బుంది. అలాగే కాలేజీలో అతనికి చాలా మంచి పేరు కూడా ఉంది. కాలేజీలో చాలామంది అన్ అతనంటే భయపడతారు. అందుకే ఆ కాలేజీలో చాలామంది అమ్మాయిలకి అతను ఒక కలల రాకుమారుడు. సీతు కూడా అతన్ని చూడగానే వెళ్లి అతనితో మాట్లాడాలి అనుకుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న కొంతమంది అమ్మాయిలు అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి అతనితో మాట్లాడాలని, అతనితో సెల్ఫీ దిగాలని ట్రై చేశారు. కానీ రామ్ ఆ అమ్మాయిలెవ్వరికి కూడా ఎవ్వరిని కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఏయ్ సీతూ! ఇప్పుడు నువ్వు వెళ్ళినా నీ పరిస్థితి అదే. నిన్ను కూడా కనీసం చూడను కూడా చూడడు. ఈ టైంలో ఎందుకు రిస్క్ తీసుకోవడం? ఇప్పుడు నువ్వు చెప్పే థాంక్స్ కోసం అతనేమి ఎదురు చూడటం లేదు కానీ వెళ్లి చదువుకో పో అని సీతు అంతరాత్మ చెప్పింది. ఇదొక్కతి నా ప్రాణానికి అని తన అంతరాత్మని తనే తిట్టుకొని
సీతు దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి క్లాస్‌కి బయలుదేరింది. ఆ సాయంత్రం రామ్ కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరడానికి తన కారు దగ్గరికి వచ్చాడు. అతని కార్ డోర్‌కి ఒక స్టిక్కీ నోట్ అంటించి ఉంది. అతను అయోమయంగా దాన్ని తీసుకున్నాడు. దానిపై "మీరు మాకు హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్" అని రాసి ఉంది. దాని పక్కనే నవ్వుతూ ఒక స్మైలీ సింబల్ ఉంది. అది రాసింది ఎవరయ్యుంటారా అని రామ్ ఒక్క క్షణం చుట్టూ చూశాడు. ఇది రాసింది ఎవరయ్యుంటారు? ఎవ్వరు పెట్టినా పాపం వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ థాంక్స్ తీసుకొని నేనేం జేసుకోవాలి అని ఆ కాగితాన్ని నలిపేసి పక్కన పడేశాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న సీతు మొహం మాడిపోయింది. "నువ్వు పెద్ద మూర్ఖుడివి. అహంకారివి. థాంక్స్ చెప్పడానికొస్తే చింపి విసిరి కొట్టావు. నీకు థాంక్స్ చెప్పాలనుకున్నాను చూడు, నాది తప్పు. ఈ తప్పు చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి" అని కోపంగా అనుకుంది సీతు. రామ్ సీతు రాసిన పేపర్‌ని నలిపి అవతల పారేయడంతో సీతుకి బాగా కోపం వచ్చింది. ఆ రోజంతా ఆమె అతన్ని తిడుతూనే ఉంది. రాత్రి పడుకున్నా ఆమెకదే గుర్తొచ్చి అతనిని తిట్టుకుంటూనే ఉంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే అతన్ని తిట్టిన ప్రతిసారి ఆమె మనసు తలుపులు తెరిచి తనంతట తానే అతనిని లోపలికి ఆహ్వానిస్తోంది. పొద్దున్నుంచి ఆమెను గమనిస్తున్న మంజు, "నేను పొద్దున కాలేజీ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు తిడుతూనే ఉన్నావు. అసలేమైంది?" అని అడిగింది మంజు. "ఉన్నాడుగా మన కాలేజీలో కలల రాకుమారుడు. ఆ రామ్. అంతా అతని వల్లే" అని అన్నది సీతు. రామ్ పేరు వినగానే మంజుకి కూడా చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. ఆమె లేచి సరిగా కూర్చుని ఏమైంది చెప్పవా ప్లీజ్ అని ఇంట్రెస్ట్‌గా అడిగింది మంజు. సీతు జరిగిన విషయం మొత్తం మంజుతో చెప్పింది. అది విన్న మంజు, "హలో మేడం, తమరొక్కరికే కాదు, ఇక్కడ అమ్మాయిలందరికీ అతనంటే ఇష్టమే. కానీ ఆ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవ్వరితోటి మాట్లాడ్డు. ఇలాంటి చీప్ ట్రిక్స్‌కి అస్సలు పడ్డమ్మా. నువ్వు రాసిన పేపర్‌ని ఏ తోటమాలో చదువుతాడు. అతనికి చెప్పు నీ థాంక్స్‌ని" అన్నది మంజు. "హ్మ్. నువ్వు చెప్పింది నిజమేలే. అతను మిస్టర్ పర్ఫెక్ట్. కానీ కొంచెం అహంకారం" అని తనతో మంజుతోటి అన్నా, మరుసటి రోజు మళ్ళీ అదే విధంగా కార్‌కి తను రాసిన ఒక స్టిక్కీ నోట్ అంటించింది సీతు. థాంక్స్ చెప్పినప్పుడు అట్‌లీస్ట్ వెల్కమ్ అని చెప్పాలి. అదొదిలేసి పేపర్ చింపేయడంలో మీ ఉద్దేశ్యం ఏంటి మిస్టర్ రామ్? అని ఆ పేపర్ మీద రాసింది సీతు. దాని పక్కనే ఒక కోపంగా ఉన్న ఎమోజి డ్రా చేసింది. అది చదవగానే రామ్ మొహంలోకి చిన్న చిరునవ్వు వచ్చింది. తన కారులోంచి ఒక పెన్ను తీసి ఆ పేపర్ వెనకాల ఐయామ్ సారీయా, నీకు వెల్కమ్ చెప్పకపోవడం నా పొరపాటే. కానీ నా అంచనా ప్రకారం మీరిప్పుడు ఇక్కడికి దగ్గరలోనే ఉండి నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండి ఉంటారు. మీకు ధైర్యం ఉంటే నేరుగా వచ్చి థాంక్స్ చెప్పండి అని రాశాడు రామ్. దూరం నుంచి రామ్‌ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది సీతు. అతను తను రాసిన పేపర్‌ని పక్కనే ఉన్న చెట్టుకి హ్యాంగ్ చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత సీతు నెమ్మదిగా వెళ్లి అతను రాసిన పేపర్ తీసుకొని చదివింది. ఆమెకు తెలియకుండానే ఆమె మనసు ఆనందంతో గంతులు వేసింది. ఆ రాత్రి అతని ఊహలతోనే గడిచిపోయింది. అనవసరంగా అతన్ని అపార్థం చేసుకున్నాను. నేను డైరెక్ట్‌గా వెళ్లి థాంక్స్ చెప్తే అతను కూడా వెంటనే వెల్కమ్ చెప్పి ఉండేవాడు. అతనికి చాలా యాటిట్యూడ్ ఉంది అనుకున్నాను. కానీ చాలా మామూలుగా మాట్లాడుతున్నాడు. అమ్మాయిలందరూ అతనికి అట్రాక్ట్ అవ్వడంలో అర్థం ఉంది అని అతని గురించి పాజిటివ్‌గా మాట్లాడుకుంటూ అతనికి గుడ్ బాయ్ అనే సర్టిఫికేట్ ఇస్తూనే ఉంది సీతు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటిలాగే చాలా హుషారుగా కాలేజీకి వచ్చింది సీతు. మధ్యాహ్నం క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ టైంలో ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి బ్రేక్ కోసం క్యాంటీన్‌కి వెళ్లారు. అక్కడే రామ్ తన ఫ్రెండ్స్‌తో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. మంజు, సీతు ఇద్దరూ రామ్ కూర్చునే టేబుల్‌కి 2 టేబుల్స్ దూరంగా కూర్చున్నారు. వాళ్ళిద్దరూ జ్యూస్ ఆర్డర్ చేసి దానికోసం వెయిట్ చేస్తున్నారు. సీతూ, రామ్ వైపు చూడు, అతనిక్కడే కూర్చునున్నాడు అని మంజు సీతూతో చెప్పింది. ఆ విషయం అప్పటికే సీతూ గమనించింది. కానీ పైకి మాత్రం అతనక్కడుంటే మనకేంటి ప్రాబ్లం? మనం తినడానికొచ్చాము. మనం ఏ పని కోసం వచ్చామో ఆ పని చూసుకొని వెళ్దాము అని అన్నది సీతు. రామ్ రోజూ ఈ టైంకి క్యాంటీన్‌కొస్తాడు. మనం కూడా సేమ్ ఇదే టైంలో రోజు క్యాంటీన్‌కి రావచ్చు కదా అన్నది మంజు. నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం ఎందుకు ఇదే టైంకి రావాలి? మనకేం పని పాట లేదా? చూడు మంజు, మనం ఇలాంటి పనులు ఏమీ చెయ్యక్కర్లేదు.
జ్యూస్ తాగి మనం బయలుదేరదాం అని పెద్ద ఫోర్స్ కొడుతూ అన్నది సీతు. సీతు మాట్లాడడానికైతే రామ్ అంటే ఇష్టం లేనట్టు, అసలతన్ని పట్టించుకోనట్టు మాట్లాడింది కానీ, మరుసటి రోజు సరిగ్గా అదే టైంకి క్యాంటీన్‌కొచ్చింది. "ఏ సీతూ, ఏం తిందాం? ఏం ఆర్డర్ చేద్దాం చెప్పు?" అని అడిగింది మంజు. సీతూ మాత్రం ఆమె మాట్లాడేదేదీ వినిపించుకోకుండా క్యాంటీన్ అంతా వెతుకుతోంది. అక్కడెక్కడా ఆమెకి రామ్ కనిపించలేదు. రామ్ అక్కడ లేకపోవడంతో ఆమె చాలా డల్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్‌గా అనిపించింది. "మనం రోజూ తాగే జ్యూసే ఆర్డర్ చెయ్యి" అని నీరసంగా మంజుతో అన్నది సీతు. జ్యూస్ వచ్చినా అది తాగకుండా బల్ల మీద చేతివేళ్లతో గీతలు గీస్తూ కూర్చుంది సీతు. అంతలో ఆమె చెవులకు రామ్ మాటలు వినపడడంతో ఒక్కసారిగా ఆమెలో మళ్ళీ ఉత్సాహం వచ్చింది. అతని వైపు చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే ఆమె చూపులు అతని వైపుకు తిరిగాయి. అతన్ని చూడగానే ఆమె గుండె విపరీతంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే అనుకోకుండా ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఎందుకో తెలియదు కానీ ఆమె మనసులో ఆ చిన్న విషయం కూడా చాలా సంతోషాన్ని నింపింది. "అమ్మా సీతూ, నువ్వెక్కువగా ఆలోచించి ఆశలు పెంచుకోకు. ఏదో యాక్సిడెంటల్‌గా ఇద్దరి డ్రెస్సులు మ్యాచ్ అయ్యాయి. ఆ మాత్రానికే ఊహలు రెక్కలు కట్టుకొని విహరించుకు. ఎగిరిన వరకు చాలు కానీ ఇక కిందకు దిగిరా" అని ఆమె అంతరాత్మ ఆమెకు చెప్పింది. ఛీ! ఇదొకతి నా ప్రాణానికి అని విసుక్కొని సీతు తన ఆలోచనలకు తనని తానే తిట్టుకుంది. కాని మనసులో మాత్రం అతని మీద ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. సీతూ, మంజు ఇద్దరూ మౌనంగా జ్యూస్ తాగుతున్నారు. రామ్ మాత్రం తను వచ్చినప్పటి నుంచి 2, 3 సార్లు కాఫీ ఆర్డర్ చేశాడు. సీతు మనసులో వచ్చిన అరగంటలో 3 కాఫీలు తాగాడు. ఇలా కాఫీ ఎక్కువ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా అని అనుకుంది. సీతు అతని ఆరోగ్యం గురించి ఆలోచించి ఎప్పటిలాగే అతను రాకముందే అతని కార్‌కి ఒక నోట్ అంటించింది. "ఏంటి మాస్టారు, మరీ అన్ని కాఫీలు తాగితే ఎలా? రోజుకి 2, 3 అయితే పర్వాలేదు. మరీ అరగంటలో 3 కాఫీలు తాగేశారు. కొంచెం మా ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి సార్. బై. యు వెల్ విషెస్" అని రాసి కార్‌కి అతికిచ్చింది సీతు. దాని మీద రాసింది చదవగానే రామ్ చుట్టూ చూశాడు. రాసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఎక్కడో ఉంటారని అతని మనసుకు అనిపించింది. కానీ అది అమ్మాయా? అబ్బాయా? అన్నది అతని డౌట్. "నా ఆరోగ్యం మీద అంత శ్రద్ధ, జాగ్రత్త ఉన్న మిమ్మల్ని నాకు చూడాలి అనిపిస్తోంది. ఇంతకీ మీరు అమ్మాయా? అబ్బాయా?" అని రాసి ఎప్పటిలాగే పక్కనే ఉన్న చెట్టుకు తగిలించి వెళ్ళిపోయాడు రామ్. అతను వెళ్ళిపోయిన తర్వాత సీతు వెళ్లి ఆ కాగితాన్ని చూసింది. "మిస్టర్ రామ్, నేను ఎవరో అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నేనెవరో మీకు చెప్తే నేను ఏ బ్రాంచ్‌లో ఉన్నానో, ఏ ఇయర్‌లో ఉన్నానో ప్రతీదీ తెలుసుకుంటారు. అంత తొందరగా చెప్పేస్తే ఎలా?" అని మనసులో అనుకుంది సీతు. నెక్స్ట్ డే ఎప్పటిలాగే అతని కార్‌కి ఒక పేపర్‌పై "నేను అమ్మాయిని" అని రాసి అతికిచ్చింది సీతు. ఆమె ఊహించినట్లుగానే రామ్ అది తీసి చదివాడు. "ఓహో! అమ్మాయివా? అయితే నువ్వు ఏ డిపార్ట్‌మెంటు? ఏ బ్రాంచి?" అని రాసి ఎప్పటిలాగే చెట్టు కొమ్మకు తగిలించి వెళ్ళిపోయాడు రామ్. సీతకి ఒక్క క్షణం భయమేసింది. ఆమె అతనికి ఏ రిప్లై ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఒకవేళ తను ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉందో తెలుసుకొని అందరి ముందు వచ్చి తనని తిడతాడేమోనని అనుకుంది. అందుకే సైలెంట్‌గా ఉండడం మంచిది అని నిర్ణయం తీసుకుంది సీతు. రామ్ తనని అందరి ముందు తిడతాడేమోననే భయంతో ఆ తర్వాత ఆమె అతనికి ఎలాంటి నోట్ రాయలేదు. కానీ రామ్ మాత్రం ఆమె రాసే నోట్స్‌కి అలవాటు పడిపోయాడు. ఇప్పుడతను కారు దగ్గరికి రాగానే అక్కడేమైనా రాసుందేమోనని వెతుకుతున్నాడు. కానీ అతనికక్కడ ఏమీ కనిపించడం లేదు. ఒకవేళ గాలికేమైనా ఎగిరిపోయిందేమో, లేకపోతే కారుకి మరో చోటెక్కడన్నా అతికించిందేమోనని పదే పదే వెతుకుతున్నాడు మన రామ్. కానీ అతనికి నిరాశే మిగిలింది. ఎందుకు నేస్తం ఏమీ రాయడం లేదు అని నిరాశగా అనుకున్నాడు రామ్. అలా కొద్ది రోజుల తర్వాత ఆమె రాయకపోతే ఏమైంది? నేనే రాస్తాను అని భావించి, "ఏంటి నేస్తం, నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదు" అని రాసి అతను ఎప్పుడూ తగిలించే చెట్టు కొమ్మకు తగిలించి వెళ్ళిపోయాడు. ఆమె ఎప్పటికైనా తను రాసిన దాన్ని చూస్తుంది అని అతని ఆశ. రామ్ ఊహించినట్లుగానే సీతు ఆ నోట్‌ని చూసింది. ఆమె అది చూడగానే చాలా ఆశ్చర్యపోయింది. నేను అతనికి ఏమీ సమాధానం ఇవ్వలేదే, ఏం రాసిపెట్టాడబ్బా అని ఆలోచిస్తూ అది తీసుకొని చదివింది సీతు. అతని క్యూరియాసిటీ ఆమెకు అర్థమైంది. ఆమెకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
ఆమె మెదడు దానికి సమాధానం రాయొద్దు అని చెప్పింది. కానీ మనసు మాత్రం ఆమె మాట వినలేదు. అతనికి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది సీతు. మరి మన సీతారాముల ప్రేమ కథ ఇంట్రెస్ట్‌గానే ఉంది కదా! ఇంక ముందు ముందు ఇంకా ఇంట్రెస్ట్‌గా మారబోతోంది. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.